వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు ఒక డిఫరెంట్ కర్రీతో మీ ముందుకి చాలా రోజుల తర్వాత, అంటే ఇది మసాలా వంకాయ. మరి వంకాయని మన గుత్తి వంకాయలో మసాలా పెట్టి వండుకోవడం చూసాం, అలాగే వంకాయని మసాలా చేసే కర్రీ ఇలా చూసాం. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలా కర్రీ. అది వంకాయని చిన్న చిన్న ముక్కలుగా, అసలు వంకాయ కనిపించకుండా ఉండే మసాలా కర్రీ చూద్దాం. అయితే ముందుగా ఒక పావు కేజీ లేదా ఒక పావు కేజీ మీద కొద్దిగా ఎక్కువ వంకాయలు తీసుకోండి. మీ కూరకు సరిపడగా తీసుకొని అలా చిన్న చిన్న సైజులు, అంటే మనకి మరీ పెద్దవి కాదు, అలాగని మరీ చిన్నవి కాదు, మరీ మీడియం సైజు కంటే కొంచెం చిన్న సైజులు వంకాయ ముక్కలన్నిటిని కూడా సాల్ట్ వాటర్లో వేసి కట్ చేసి పెట్టుకోండి. అలా కట్ చేసుకోవడం వలన ముక్క ఇప్పటికీ తెల్లగా ఉంటుంది. సాల్ట్ వాటర్ వేయడం వలన అదొక్కటి మీరు కొంచెం గుర్తెట్టుకోండి. అంతేనండి. మనం అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక దగ్గర పెట్టేసుకొని, ఈలోపు మనం నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా, అలాగే టమాటా, అలాగే మసాలా ఇవన్నీ తయారు చేసి పెట్టుకుందాం. వంకాయ ముక్కలన్నీ కూడా అలా ఉంచండి. మంచి కలర్లో అలాగే ఉంటాయి, వైట్గా. మనం నీళ్ళలో వేయకపోతే సాల్ట్ వాటర్లో కొంచెం నల్లగా అయిపోతాయి. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా మనం కట్ చేసి రెడీగా పెట్టుకుంటాం. అయితే మన ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టవ్ వెలిగించేసుకుంటాం. మరి స్టవ్ వెలిగించేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాం. కడాయిలో మనకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్, అంటే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఎక్కువగా ఆయిల్ ఉండాలి. ఎందుకంటే ఇది మసాలా కర్రీ గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి. అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం. అలాగే 4-5 టమాటాలు చిన్న సైజు అయితే మంచివి, అయితే ఒక 2 పెద్దవి అయితే మీడియంలో పెట్టుకొని ఇలాగా మనం ఆయిల్ కాగానే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ముందుగా వేసేసి బాగా ఫ్రై చేయండి. అంటే చాలా తొందరగా, అంటే కొద్దిగా టైమే పడుతుంది, కానీ కొద్దిగా తొందరగా చూపించాలనే ఉద్దేశంతో మనం తక్కువ టైంలో చూపించాలని పసుపు వేసేసాం. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్కి కానీ మటన్ కానీ మనం వాడుతున్న మసాలాని కొద్దిగా ఒక్క డ్రాప్ ఎక్కువ వేయండి. మసాలా గ్రేవీ అద్దరిపోతుంది. మరి చికెన్తో సరిపడగా ఉంటే ఈ కర్రీని మనం ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాం. అయితే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా మన వంకాయ ముక్కలు, ఆ వంకాయ ముక్కలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా బాగా విడిపోకుండా ఫ్రై చేయండి. మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ అలా ఉంచండి. ఈలోపు చిన్న చింతపండు చూపిస్తున్నాం కదా, అలా చిన్నది, అంటే ఒక 50 ml కంటే ఎక్కువ, 50 గ్రామ్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. అలాంటి మన చింతపండుని నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు టమాటాలన్నీ వేసేయండి. టమాటాలు బాగా పండినవి అయితే మరి ఇంకా బాగుంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అయితే ఈ టమాటాలను కూడా బాగా మగ్గించండి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు. తర్వాత మొత్తం మూత తీసి చూస్తే టమాటాలు మొత్తం స్మాష్ అయిపోయి ఉంటాయి. చూడండి, అలా స్మాష్ అయిపోయి బాగా వంకాయకి బాగా పట్టి బాగా తయారవుతుంది. ఈలోపు సాల్ట్ అండి, సాల్ట్ మన కూరకు సరిపడగా కొద్దిగా తక్కువ వేసుకోండి. కారం మాత్రం ఒక్క టేబుల్ స్పూన్, అంటే టేబుల్ స్పూన్ కాదు, మాది చిన్న స్పూన్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మసాలాని మనం చూపించబోతున్నాం కాబట్టి దానికి కారం కొద్దిగా వేసి బాగా కలపండి. కలిపి ఈలోపు చింతపండు పులుసుని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు పులుసుని అందులో వేసేసి ఒక్కసారి సిమ్లో పెట్టి అలా కలపండి. కలిపిన తర్వాత మీరు ఈ టైంలో బాగా కలిపేసిన తర్వాత టేస్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. పులుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ ఇలాంటివన్నీ కూడా చెక్ చేసేసుకొని మూత పెట్టి ఒక్కసారి చూసుకోండి. ఒక్క 4 నిమిషాల నుంచి 5 నిమిషాల మధ్యలో అలా ఉంచితే చూడండి, మొత్తం గ్రేవీ అంతా కలకల్లాడుతూ ఎంతో మధురంగా ఉంటుంది. మరి ఈ గ్రేవీ మసాలా దాన్ని మనం రైస్లోకి వాడచ్చు, చపాతీలోకి వాడచ్చు, పుల్కాలోకి వాడచ్చు. చూడటానికైతే మామూలుగా ఉండదండి. మీరు కూడా ఖచ్చితంగా తయారు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్